హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి కలర్ పెన్సిల్స్ తిప్పేస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజైతే మంచి ఆర్ట్ చేయబోతున్నాను. బట్ ఇదే నేను ఫస్ట్ టైమ్స్తో ఒక పోర్ట్రేట్ని చేయడం. ఎందుకంటే నేను కలర్ పెన్సిల్స్ అంతగా బ్లెండ్ చేయలేను. సో దానివల్ల నేను ఎప్పుడు కలర్ పెన్సిల్స్తో ఎప్పుడు పోర్ట్రేట్ చేయలేదు. బట్ దిస్ టైం కొన్ని టిప్స్ ట్రిక్స్ యూస్ చేసి ఫస్ట్ టైం చేస్తున్నాను. చూసేయండి. అండ్ నాకు ఈ టిప్స్ ట్రిక్స్ బాగా వర్కౌట్ అయినాయి. ఫైనల్ అవుట్పుట్ అయితే అదిరిపోయింది. లాస్ట్ వరకు వీడియోని చూసేయండి. అయితే నేను బ్లెండింగ్కి కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ అయితే కీప్ యువర్ పెన్సిల్స్ ఆల్వేస్ షార్ప్. ఇప్పుడు కూడా మీరు కలర్ చేసే పెన్సిల్స్ షార్ప్గా ఉంచుకోండి. సో షార్ప్గా ఉండడం వల్ల మనకి బ్లెండింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఈ టిప్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అయింది. అండ్ టిప్ 2 ఈజ్ ఫోకస్ ఆన్ షేడింగ్ రాదర్ దెన్ బ్లెండింగ్. దట్ మీన్స్ షేడింగ్ మీద కొంచెం అంటే దాన్ని డార్క్గా బ్లెండ్ చేయడానికి ఎక్కువ స్ట్రెస్తో ప్రెషర్ పెట్టి అప్లై చేయకండి. సో బీ స్మూత్, యాడ్ ఇట్ వెరీ స్మూత్ అనమాట. అండ్ టిప్ 3 ఈస్ కంట్రోలింగ్ ద ప్రెషర్ వైల్ షేడింగ్. అంటే మీరు ఎప్పుడైనా షేడింగ్ చేస్తున్నప్పుడు ఆ ప్రెషర్ అనేది మీరు హ్యాండిల్ చేయాలి. అంటే ఒక దిక్కున ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల అక్కడ డార్క్ అయిపోతుంది. తక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల చాలా లైట్ అయిపోయే ఛాన్స్ ఉన్నాయి. సో అది మీరు కంట్రోల్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ నేను ఎందుకు టిప్స్ చెప్తున్నానంటే లాస్ట్లో మనం షేడింగ్కి వెళ్ళే కొద్దీ ఈ టిప్స్ అన్నీ బాగా యూస్ఫుల్ అవుతాయి. మ్యాక్సిమం మీడియం ప్రెషర్లో మాత్రమే షేడింగ్ చేయండి. అండ్ టిప్ 4 ఈజ్ కవర్ స్మాల్ ఏరియాస్. ఫస్ట్ స్మాల్ ఏరియాస్ని కవర్ చేసుకుంటూ వెళ్ళండి. సో మీరు ఒక వీడియోలో కంప్లీట్గా గమనించండి. మీరు చూస్తున్నట్టయితే నేను ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా స్మాల్ ఏరియాస్ నుంచి చాలా స్మూత్గా చేసుకుంటూ వెళ్తున్నాను. ఎక్కువ అక్కడ నేను బ్లెండింగ్ అయితే చేయలేదు. అంటే ఎక్కువ ప్రెషర్ పెట్టి వేరే కలర్స్తో దాన్ని అయితే బ్లెండ్ చేయలేదు. బట్ షేడింగ్ అనేది ఇచ్చాను. అండ్ ఫైనల్ టిప్ ఈస్ పేషెన్సీ. హ్యావ్ పేషెన్సీ. ఎందుకంటే కలర్ పెన్సిల్స్తో మనం ఈ పోర్ట్రేట్ కంప్లీట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఈవెన్ నాకు అయితే నియర్లీ 7+ అవర్స్ పట్టింది. బట్ వీడియో అయితే 7 మినిట్స్కే 8 మినిట్స్ ఉందంటే. బట్ మీరేంటంటే అది కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం తీసుకుంటుంది. బికాస్ మనం స్మాల్ ఏరియాస్ నుంచి కవర్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి. అండ్ ఇవైతే కంప్లీట్ టిప్స్ నేను యూస్ చేశాను. ఫైనల్ అవుట్పుట్ అయితే బాగా వచ్చింది. సో ప్లీజ్ వాచ్ అంటిల్ ద వీడియో ఎండ్స్. అండ్ ఫస్ట్ నుంచి అయితే నేను స్కిన్ షేడింగ్ ఎలా చేశానంటే ఫస్ట్ లైట్ పింక్ కలర్ అయితే మొత్తం అప్లై చేసుకున్నాను లైట్గా. మీరు ఐ దగ్గరైనా చూడొచ్చు లేదా ఫేస్ ఎక్కడైనా చూడొచ్చు. ఫస్ట్ నేనైతే పింక్ కలర్ షేడ్ చేసుకుని ఆ షేడ్ పైన ఎల్లో కలర్ ఉంటుంది కదా, లైక్ సమ్ గోల్డెన్ లైక్ నార్మల్ ఎల్లో కలర్, ఆ టైప్ నేను ఎల్లో కలర్ ఒకటి తీసుకుని షేడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎక్కడైతే నాకు డార్కర్ ఏరియాస్ కావాలో ఫేస్లో అక్కడ నేను బ్రౌన్ కలర్ యూస్ చేశాను. మీరు చూసినట్లయితే వెరీ లైట్గా నేను అంటే ప్రతి చోట ఎక్కడైతే నేను నా షేడింగ్ ఇస్తున్నానో అక్కడ ఫస్ట్ పింక్ కలర్ అప్లై చేసి అండ్ దెన్ స్కిన్కి వెళ్ళాను. సో నాకు అప్పుడు షేడింగ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు చూడొచ్చు క్లియర్గా. అండ్ డార్కర్ ఏరియాస్లో నేను బ్రౌన్ యూస్ చేసుకున్నాను. అండ్ కొంచెం డార్క్ ఎల్లో కూడా మీ దగ్గర పెట్టుకోండి. సో దట్ ఎక్కడైనా షేడింగ్ కొంచెం అవసరం అనుకుంటే షేడ్ చేయడానికి అవుతుంది. అండ్ మీరు చూస్తున్నట్టయితే పిక్ దగ్గర బుగ్గలు ఉంటాయి చూడండి, బుగ్గల దగ్గర పింక్ కలర్ ఎక్కువ అవసరం. ఆ పింక్ కలర్ కోసం నేను డార్క్ పింక్ తీసుకున్నాను. మీరు ఈ పిక్ చూస్తుంటేనే మీకు అర్థమై ఉండాలి నేను ఎవరిని గీస్తున్నాను. వీడియో ఎండ్ అవ్వకముందే గెస్ చేసి కామెంట్స్లో పెట్టేయండి. అందుకే స్టార్టింగ్ నుంచి ఎవరిని గీస్తున్నానో చెప్పలేదు. ఓకే, ఇప్పుడే గెస్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేను ఐస్ లోపల మాత్రం గ్రే కలర్ అయితే యూస్ చేశాను. గ్రే కలర్ యూస్ చేసి అండ్ ఐకి
2 ఎండ్స్ దగ్గర కూడా నా షేడింగ్ అయితే నేను స్కిన్ కలర్తోనే ఇచ్చుకున్నాను. సో ఇది నాకు పర్ఫెక్ట్గా అంటే హెయిర్ ఏం లేకుండా ఇది ఫస్ట్ కంప్లీషన్. మీరు గెస్ చేసేసే ఉండాలి ఈ పార్టీకి. అయితే నేను ఈ పిక్ అయితే 2 days డ్రా చేశాను, కంటిన్యూస్గా డ్రా చేయలేదు. ఫస్ట్ డే ఒక 4 to 5 hours డ్రా చేశాను, అండ్ సెకండ్ డే ఒక 2.5 hours 2 hours డ్రా చేశాను అనమాట. సో దట్ ఇది నా ఫస్ట్ డే అవుట్పుట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నా సెకండ్ డే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ మీకు ఎక్కడైతే డార్క్ ఏరియాస్ కావాలో, అంటే కొంచెం ఫేస్లో షేడింగ్ వస్తున్నప్పుడు డార్కర్ ఏరియాస్కి కొంచెం లైట్ బ్రౌన్ని స్కిన్ డ్రా చేశాక, అంటే స్కిన్ కలర్ డ్రా చేసేసాక దాని మీద షేడింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నాకు కంప్లీట్ అయిపోయింది నా స్కిన్ కలర్ అదంతా. సో ఇప్పుడు నేనైతే హెయిర్ డ్రా చేయాలి కాబట్టి ఇక్కడ హెయిర్ని అయితే స్టార్ట్ చేసాను. హెయిర్ దగ్గరికి వచ్చేసరికి కూడా మీరు బ్రౌన్, బ్లాక్ ఈ రెండే చూస్ చేయండి. అండ్ గ్రే యూస్ చేయకండి, ఎందుకంటే బ్లాక్నే మీరు లైట్ షేడింగ్, డార్క్ షేడింగ్ చేయండి. సో దట్ ఈజీగా మీరు బ్లెండ్ చేయొచ్చు. అండ్ నేను బ్రౌన్ హెయిర్ మాత్రం యూస్ చేశాను, అంటే ఆ హెయిర్ ఇలాగా లీవ్ చేసిన హెయిర్ కదా, అందుకే గ్రే యూస్ చేశాను అనమాట షేడింగ్ కోసము. హెయిర్కి కొంచెం టైం తీసుకుంటుంది. మీరు తీసుకున్న రిఫరెన్స్ పిక్ బట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోండి. బట్ నాకైతే సూపర్ అనిపించింది ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు నేను చాలా హ్యాపీ, బికాస్ ఇట్ మై ఫస్ట్ టైం. బట్ నేను అన్నింటిలోని సర్చ్ చేసి నేను 5 tips తీసుకున్నాను. ఆ 5 tips మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఆ 5 tips మీరు ఫాలో అవ్వండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఫైనలీ దిస్ ఈజ్ మై అవుట్పుట్. I really wonder this what happened. బాగా వచ్చింది కదా అవుట్పుట్. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.